అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు అనేది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి నాళ్లలోనే ఈ విషయం బయటకు వచ్చింది అప్పట్లో. అయితే అతను అరవిందరావు ఆ ఆ, అతను ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉండేనో హెచ్ఎండి కమిషనర్ గా అతనే ఒప్పుకున్న పరిస్థితి మనకు అందరికి తెలుసు, వార్తల్లో వచ్చిన విషయం అది. అంటే కేటీఆర్ గారి అనుమతితోటే మేము 55 కోట్లు శాంక్షన్ చేసినాము, పంపించినాము, ఇచ్చామని చెప్పిన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఇంత ఆలస్యం చేయడం, అంటే దాదాపు సంవత్సరం దాటిపోయిన తర్వాత కానీ ఆ కేసు కదలిక రాలే. అంటే విషయం తెలిసి మాత్రం 1 year కావస్తుంది. కాబట్టి డిలే గవర్నమెంట్ది ఎందుకయింది ఏంది అనేది తెలియదు. అప్పట్లోనే కేటీఆర్ మీద కేసు బుక్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. కాస్త ఆలస్యం అయింది, ఎందుకయింది అనేది మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఇది ఇల్లీగల్ గా జరిగిన కార్యక్రమంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే కేబినెట్ ఆమోదం లేదని తెలుస్తున్నది. అట్లే 50 కోట్లు ఫారెన్ కంపెనీకి ఇస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 50 కోట్లు రిలీజ్ చేస్తున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ వైలేట్ అయినట్టుగా మనకు అర్థమైంది. కాబట్టి కేసు బలంగా ఉంది. అవినీతి జరిగిందా లేదా అనే దాంతో సంబంధం లేదు దీనికి. ముఖ్యంగా ఏంటంటే ఇది చట్టవిరుద్ధంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కేసు ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి, అలా డౌటే లేదు. కాకపోతే ప్రభుత్వమే అసలు ఆలస్యంగా 1 year తర్వాత స్టార్ట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకు అనేది తెలియదు. కానీ ఇవి చట్ట ఉల్లంఘన మాత్రం ఈ కేసు విషయంలో జరిగిందనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇలా అనుమానమే లేదు. కాకపోతే క్వాష్ పిటిషన్ వేసి 10 రోజుల బెయిల్ రావడం కేటీఆర్ కు అది సహజంగా జరిగిపోయిన పరిణామం. 10 రోజుల తర్వాత ఏమైతే రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది ఫారెన్ కు ట్రాన్సాక్షన్ అయినటువంటి డబ్బు కాబట్టి ఈడీ కూడా దీనిలోకి ఎంటర్ అయినట్టే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన ఏసీబీని ఈడీ అధికారులు అడిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. దాని వివరాలు ఏంటి, ఎక్కడ ఏంటి అనేది వాళ్ళు కూడా కూపీలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది వెరీ సీరియస్ గా పోతుంది. ఎందుకంటే చిన్న అంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, చాలా వేల కోట్లలో వస్తున్నాయి ఉన్నాయి. కానీ ఇది కేవలం 50 కోట్ల కేసే కదా, చిన్నది కావచ్చు కదా అని అనుకుంటాం మనం. కానీ ఇది వెరీ బిగ్. ఎందుకంటే ఇది చట్టాన్ని ఉల్లంఘించి జరిగినటువంటి పరిణామం కాబట్టి ఇది అంతే సీరియస్ గా పోయే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కాళేశ్వరం మీదనో, మిషన్ భగీరథ మీదనో, ఇతరత్ర అదేంటి వాటి మీద ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ అది చిన్నగా 50 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించి చట్టవిరుద్ధమైన చర్య అనేది మనకు ఈ కేసు ద్వారా అర్థమైంది. కదిలినట్టుగా ఈ కేసు మాత్రం ఇది స్ట్రాంగ్ గా పోయే అవకాశం అయితే ఉందని మనకు అనిపిస్తుంది. మనతో పాటు